హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. వరంగల్ ప్రాంతాల ప్రజలకి త్వరలోనే రైలు మార్గం ద్వారా ట్రాఫిక్ కష్టాలనేవి తీరే అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణలో హైదరాబాద్ అనేది ఒక మహానగరం, అతిపెద్ద సిటీగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ తర్వాత తెలంగాణలో మరో అతిపెద్ద సిటీ ఏదంటే తక్కువ చెప్పే సమాధానం వరంగల్ ప్రాంతం. ప్రస్తుతం వరంగల్ ప్రాంతంలో ట్రాఫిక్ అనేది విపరీతంగా పెరిగింది. ఉదయ సమయంలో అలాగే రాత్రి సమయంలో వరంగల్ సిటీని దాటాలంటే గంట నుంచి గంటన్నర వరకు సమయం అనేది పడుతుంది. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో రైల్వే మినిస్టర్ గారు ఇక్కడ హైదరాబాద్ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు అలాగే ఎంపీలు రైల్వే శాఖ మంత్రి గారికి వరంగల్లో ఔటర్ రింగ్ రోడ్ అనేది మంజూరు చేయడం జరిగింది. మొత్తం 3 ఫేసులుగా ఈ ప్రాజెక్ట్ ని టేకాఫ్ అనేది చేస్తున్నామని, అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు యొక్క ప్రాజెక్ట్ ని నిర్మించి వరంగల్ ప్రాంతాల ప్రజలకి రైలు సేవలు అనేవి మెరుగుపరచాలని రైల్వే శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. దీనికి రైల్వే శాఖ మంత్రి గారి నుండి కూడా సానుకూల స్పందన అనేది వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడ మ్యాప్ లో చూద్దాం. మీకు ఇక్కడ రౌండ్ షేప్ లో కనిపిస్తుంది కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్ యొక్క మ్యాప్. ఇది ప్రస్తుతం ఇది 3 ఫేసులుగా అందుబాటులోకి రానుంది. గత సంవత్సరం ఇక్కడ ఈ ప్రాజెక్టు సంబంధించిన కొన్ని పనులనేవి ప్రభుత్వం పూర్తి చేసింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ వరంగల్ అనేది అత్యంత కీలకమైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఈ వరంగల్, హన్మకొండ, కాచిపేట్ ఈ 3 ప్రాంతాలను కలుపుతూ వివిధ రకాల ప్రాంతాలనేవి ఈ ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఈ వరంగల్ సిటీలో ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా అవుతుంది. సిటీని దాటడానికే గంట నుంచి గంటన్నర సమయం అనేది పడుతుంది. ఇంకా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల సమయం వరకు విపరీతంగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఔటర్ ని నిర్మించి వరంగల్ ప్రాంతానికి కాకుండా వరంగల్ ప్రాంతం మీద నుండి వెళ్లే వాహనాలని ఈ ఔటర్ ద్వారా వివిధ ప్రాంతాలకి తరలించడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తెలంగాణ మంత్రులు అలాగే ఎంపీలు రైల్వే శాఖని కోరింది ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ని నిర్మించాలని కోరడం జరిగింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తే మీకు ఇక్కడ రైల్వే లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఇటు బల్లార్స సెక్షన్, ఇది వచ్చేసి ఖమ్మం సెక్షన్, ఇది ఖమ్మం నుంచి వచ్చే రైళ్లు, ఇది వచ్చేసి సికింద్రాబాద్ సెక్షన్. ఈ 3 సెక్షన్లు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఈ 3 సెక్షన్లను కలిపి ఇక్కడ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తే ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ కొత్త స్టేషన్స్ ని నిర్మిస్తారు. సో ఇక్కడ దిగి వరంగల్ నలుమూలలకి చేరుకోవడానికి ప్రజలు సిటీలోకి రాకుండా ఈ అవుట్స్కట్ లోనే ఈ స్టేషన్ల దగ్గర దిగి వరంగల్ కి చేరుకోవడానికి వీలనేది ఉంటుంది. అలాగే ఈ కొత్తగా నిర్మించే రైల్వే స్టేషన్స్ లలో ఇక్కడ నుండి ఇక్కడ లోకల్ రైళ్లు అంటే ఎంఎంటీఎస్ వివిధ రకాల రైళ్లని అందుబాటులోకి తీసుకువచ్చి ఈ రైళ్లలో దిగిన ప్యాసింజర్లని ఈ సిటీలోకి తీసుకురావడానికి ఇక్కడ రైలు సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి. అంటే వరంగల్లో కూడా మనకి ఎంఎంటీఎస్ రైలు యొక్క సేవలు అనేవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాజెక్టు ద్వారా. అలాగే ఇక్కడ రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ ద్వారా వచ్చిన ప్రజలు కూడా ఈ రైల్వే స్టేషన్ల గుండా ఈ రైల్ ట్రాన్స్పోర్టింగ్ ద్వారా సిటీలోకి చేరుకోవచ్చు. వేగవంతమైన ప్రయాణం జరుగుతుంది ట్రాఫిక్ కంటే. సో అందుకే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు దేవన్నపేట, ఉనికిచర్ల, టేకులగూడెం, ధర్మసాగర్, ఎలకతుర్తి. సో కీలక ప్రాంతాలు ఇవి. చూద్దాం ఈ ప్రాజెక్ట్ అనేది అందుబాటులోకి వస్తే వరంగల్ ప్రాంతాల ప్రజల ట్రాఫిక్ కష్టాలు అనేవి తీరనున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.